ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మనం వార ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా 25 జనవరి 25 నుంచి జనవరి 31 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని, మకర రాశిలో రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాల యొక్క సంచారం ఉంటుంది. అందరికీ బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వారం మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం. 4 గ్రహాలు దశమంలో ఉన్నాయి. మరి రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు 4 గ్రహాలు దశమ స్థాన సంచారం. లాభంలో రాహు యొక్క స్థాన సంచారం వల్ల ఈ రాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. నిరుద్యోగ విషయాలు చూసినట్లయితే ఏదో రకమైనటువంటి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా పర్వాలేదు. వృత్తుల పరంగా చూస్తే మీరు చేసేటువంటి వృత్తుల్లో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకి అంటే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా తప్పకుండా విజయం సాధిస్తారు. ఎవరొకరు ఏదో రకమైనటువంటి సహాయం అందేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మీరు అంటే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల యొక్క సలహాలు అవ్వచ్చు, బంధుమిత్రుల యొక్క సలహాలు అవ్వచ్చు. తద్వారా కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు తప్పనిసరిగా విజయం సాధించే పరిస్థితులు ఉన్నాయి. వృత్తుల రీత్యా చూస్తే న్యాయవాదులు, వైద్యులు ఇటువంటి వాళ్ళంతా కూడా ఏ వృత్తి అయినా సరే వార ప్రారంభం, వారాంతం అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరమైనటువంటి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్లో ఎలక్ట్రానిక్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి, గృహోపకరణాలు, అలాగనే చేతి వృత్తి పనివారు, కార్మికులకి అనుకూలమైనటువంటి వారం. వార ప్రారంభం, వారాంతం ఆర్థిక ప్రయోజనాలు తప్పనిసరిగా లభిస్తాయి. మరి సంఖ్యల్లో 4 వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో సూర్య ఆరాధన చేయండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి.